మంచిర్యాలలో ఉన్నటువంటి గోదావరి నది పరిస్థితి ఒకసారి ఏ విధంగా ఉంది అనేది మనం ఈరోజు గోదావరి నదికెళ్ళి అసలు గోదావరి నది పరిస్థితి ఎలా ఉంది, అసలు గోదావరి నది ఎంత చెత్తతోటి నిండిపోయింది, అసలు గోదావరి నది యొక్క పవిత్రత, గోదావరి నది అనేది ఎలా పుట్టింది, అసలు ఇంత పవిత్రమైన గోదావరి నది ఈరోజు ఏ విధంగా ఉంది అనేది మనం ఈ పూర్తి వీడియోలో చూద్దాం. ఒకసారి గోదావరి నది చరిత్ర చూసుకున్నట్టయితే గోదావరి నది మనకు గంగా, సింధు నదులు తర్వాత గోదావరి నది అతి పొడవైన నది. గోదావరి నది మనం ఎలా వచ్చింది ఏంటని తెలుసుకుంటే, గౌతముడు గోహత్య మహాపాతకాన్ని తొలగించుకోవడానికి గోదావరి నదిని తీసుకురావడం జరిగింది. దీని గురించి మీకు వికీపీడియాలో కూడా ఉంటుంది, ఒకసారి చదువుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే. పవిత్రమైన గోదావరి నది ఈరోజు మనం చూసుకున్నట్టయితే మనకు గోదావరి నది ఈ పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, గోదావరి పర్యాటక ప్రాంతాలు, ఈ పంట వీటికే కాకుండా అదేవిధంగా తాగునీరుకు కూడా ఎన్నో విధాలుగా మనకు గోదావరి నది ఈరోజు యూజ్ అవుతుంది. మనకి ఇక్కడ దగ్గరలోనే చూసుకున్నట్టయితే ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు, అదేవిధంగా అన్నారం ప్రాజెక్టు, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు, ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు మనకు గోదావరి నది మీద నిర్మించడం జరిగింది. అదేవిధంగా మనకు పోలవరం ప్రాజెక్టు కూడా గోదావరి నది మీదనే నిర్మించడం జరిగింది. వేరే దేశాల్లో మనం చూసుకున్నట్టయితే అక్కడి వాళ్ళు ఏంటంటే నదులను వాళ్ళు పూజించడం కానీ అలాంటివి జరగవు. బట్ మనదేంటంటే మనము చెట్టును, పుట్టను, అదేవిధంగా బండను, గుట్టను, అదేవిధంగా నదులను కూడా మనం పూజించడం జరుగుతుంది. ప్రతి ఒక్కదాన్ని కూడా మనం పూజించడం జరుగుతుంది. అయితే ఇటువంటి ఎంతో పవిత్రమైన పుణ్యనదిలో ఒకటి గోదావరి నది. ఈ గోదావరి నది ఏదైతే ఉందో మనకు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి గోదావరి పుష్కరాలు కూడా ఈ గోదావరి నదిలోనే మనకు జరుగుతాయి. ఈ గోదావరి నది వచ్చేసి మనకు ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సమ్మక్క సారక్క ఏదైతే జాతర ఉందో ఆ జాతర కూడా మనం గమనించినట్టయితే ఇక్కడే నిర్వహిస్తారు. ఈ సంవత్సరం మనకు సమ్మక్క సారక్క జాతర కూడా ఉంది. అదేవిధంగా మనకు 2026లో మనకు గోదావరి పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలు కూడా మనకు ఈ గోదావరిలోనే జరుగుతాయి. అయితే ఒక్కసారి ఈ గోదావరి పరిస్థితి ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఒకసారి ఈ చెత్తను చూడండి ఏ విధంగా పడేశారు. ఒక్కసారి ఎంత దారుణమైన పరిస్థితి అంటే మనం ఒకసారి గమనించినట్టయితే ఇక్కడే దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి, ఇక్కడే డైపర్. ఎంత దారుణమైన పరిస్థితి. దేవుళ్ళను మనం ఈ విధంగా చూసుకోవాలా? ఎంత బాధాకరమైన విషయం. దీనికోసమా? ఇప్పుడు కొంతమంది ఉంటారు అంటే హిందువులు చేయట్లేదు, వేరే మతస్థులు చేస్తున్నారు, అది ఇదని మాట్లాడతారు. కాదు, అందరూ కూడా దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కులాలకు, మతాలకు అతీతంగా గోదావరి నదికి ప్రతి ఒక్కరు వస్తారు. వాళ్ళు హిందూ కానీ, క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ ఎవరైనా గోదావరి నదికి వస్తారు. అందరూ కూడా గోదావరి నదికి వచ్చి గోదావరి స్నానం ఆచరిస్తారు. అయితే ప్రతి ఒక్కరూ కూడా గోదావరి నదిలో ఇలా చెత్త వేయడం ద్వారా ఇప్పుడు నీరు కలుషితం అవుతుంది, దానివల్ల అనారోగ్యం వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఇటు వచ్చిన పశువులు కానీ ఏవైనా కానీ ఈ వ్యర్థాలను తిని అవి కూడా చనిపోవడం జరుగుతుంది. వీటిపైన అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు అంటారు, అంటే నా ఉద్దేశం చెప్తున్నా, ఇప్పుడు గోదావరి నదిలో మీరు ఇంత చెత్తేస్తున్నారు, అయితే రేపటి రోజున ప్రభుత్వాలు కొన్ని కఠినమైన చర్యలు తీసుకొని మీరు గోదావరిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు బార్గేట్లు కానీ కొన్ని గేట్ల లాగా పెట్టేసి మీరు ఎంటర్ అయ్యేటప్పుడు టికెట్లు తీసుకొని మీ అన్ని చెక్ చేసి లోపలికి పంపించే పరిస్థితి మీకు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే నేను ఎంత బాధతోటి చెప్తున్నా అంటే ఈ విషయం, అంటే ఇంత దారుణమైన పరిస్థితి. మనం ఎంతో పవిత్రంగా పూజించే గోదావరి నదిని ఈ పరిస్థితుల్లో చూడాలా? మన మనసుకు చాలా బాధ కలుగుతుంది. మీతో పాటు నేను కూడా గోదావరి నదిని పరిశుభ్రం క్లీన్ చేద్దాం రండి, మీతో పాటు నేను కూడా వస్తాను. ఎందుకు ఇలాంటి చెత్త వేసుకోవడానికి? గోదావరి నదిలో మనం గోదావరి నదిని పూజిస్తాం, ప్రతి నదిని కూడా మనం పూజిస్తాం, ఎంతో పవిత్రంగా. ఈ రోజుల్లో మనం ప్రతి ఒక్కదానికి, ఇప్పుడు శివరాత్రి వస్తుంది, శివరాత్రికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి గోదావరి స్నానాలు ఆచరిస్తాం. ఇలాంటి గోదావరిని మనం ఈ పరిస్థితుల్లో చూసుకోవాల్సింది. మన హిందువులం ప్రతి ఒక్కరం గోదావరి నదిలో పుణ్యస్థానాలు చేస్తాం కదా, ప్రతి ఒక్క నదిలో పుణ్యస్థానాలు చేస్తాం. అలాంటి నదిని మనం ఈ పరిస్థితుల్లో చూసుకోవాలి. ఒకసారి చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. ఒకసారి ఈ ఫోటోల మీద ఉన్నటువంటి ఈ గ్లాస్ పెంకుల్ని చూడండి, ఎవరైనా నడిస్తే ఇవి కూర్చోవా? అంటే దీనివల్ల మనం చూసినట్టయితే ఇది ఒక్కటేనా? ఒక్కసారి స్త్రీమూర్తులారా ఇదేందమ్మా, ఒకసారి ఈ పరిస్థితి చూడండి. ఎక్కడ పడేయాలనో మీకు తెలియదా? అంటే ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది కానీ అంటే ఏ దాన్ని కూడా మనం ఏ విధంగా చూడాలి, ఏ విధంగా అనుసరించాలి అనేది తెలియదా? ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఇదే విధంగా వేస్తారా చెత్తను?
ఒకటి మీరు గమనించండి, అంటే నేను చెప్తున్నా అని మీరు తప్పుగా అనుకోకండి. ఇప్పుడు మొన్నట్లా గోదావరి వరదలు వచ్చినాయి. వరదలు వచ్చిన టైంలో ఇదే చెత్తను తీసుకొచ్చి వరదలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి ఇండ్ల చెత్తను పెట్టింది. ఆ రోజు మీకు అర్థం కాలేదా? అది జరిగింది విపత్తు. అంటే విపత్తు జరగడం అందరికీ బాధాకరమే. బట్ ఈ చెత్త అంతా వచ్చి ఆ రోజు ఇండ్లకి వచ్చినప్పుడు మీకు అర్థం కాలేదా? ఈ చెత్త అంతా మనమే వేసిందని మీకు ఎవరికి అర్థం కాలేదా? ఇది ఈ ఒక్క ప్రాంతాన్నే కాదు, ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఇలానే ఉంది. ప్రతి ఒక్క దాని మీద రియాక్ట్ అయినప్పుడు ఇలాంటి వాటి మీద కూడా తప్పకుండా రియాక్ట్ కావాలి. ఏదైనా కానీ అంటే మనం నమ్మే అటువంటి ప్రతి దేవుణ్ణి మనం ఎలా పూజిస్తామో ప్రతి విషయం మీద మనం రియాక్ట్ అయినప్పుడు గోదావరి నదిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది ఉంది. రేపటి రోజున ప్రభుత్వాలు ఖచ్చితంగా చర్యలు తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా అక్కడ గేట్లు పెట్టేసి వాళ్ళు టికెట్లు పెట్టినా మనం అసలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, అధికారులు కూడా వీళ్ళకు ఖచ్చితంగా ఇక్కడ చెత్త వేయరాదు అని కొన్ని బోర్డులు పెట్టడం కానీ, అదే విధంగా కొన్ని ప్రభుత్వాలు కూడా కొంచెం ఈ చెత్త డబ్బా పెట్టడం ద్వారా కూడా తగ్గిపోతుంది. సో దానివల్ల ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఒకసారి ఇక్కడ వీళ్ళు వేసినటువంటి చెత్తను కూడా ఒకసారి మనం గమనిద్దాం పూర్తిగా, ఎందుకంటే వీళ్ళు వేసింది కూడా అందరికీ తెలియాలి కదా. ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఇక్కడ దేవుళ్ళ ఫోటోలను చూడండి. అంటే మీకు ఎవరు ఏమంటున్నారు, ఈ గోదావరి నదులు ఈ ఫోటోలను తీసుకొచ్చి మీరు ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఫోటోలు వేయడం ద్వారా ఇప్పుడు చిన్నపిల్లలు స్నానానికి వస్తారు, అందరూ స్నానానికి వస్తారు, వచ్చినప్పుడు ఈ గాజు పెంకులు గుచ్చుకోవడం కానీ ఇలాంటి అయినప్పుడు సెప్టికులు జరగడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి, ఈ డైపర్లా గోదావరి నదిలో డైపర్లు వేస్తున్నారా ఏంటిది? మనం ఇంత పవిత్రంగా చూసుకునే ప్లేస్ లో ఈ డైపర్లేంది, ఈ చెత్త ఏంది, ఈ కుండలేంది, ఇగో మందు బాటిల్, ఇగో పరిస్థితి. ఈ మందు బాటిళ్లతోనా గోదావరి నదిని చూడాల్సింది? ఇంత పవిత్రంగా మనం ఎంతో పవిత్రంగా పూజించే గోదావరి నదిని గోదావరి పుణ్యస్థానాలు చేస్తాము. అయితే అధికారులు కూడా వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మీరు ఈ చెత్త వేసే వాళ్ళకు ఇక్కడ చెత్త వేస్తే ఫైన్లని పెట్టండి, పర్లేదు, జనాలు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసే పనే కదా. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవడంలో అసలు తప్పు లేదు, ఎందుకంటే జనాలు మారుతారు, లేకపోతే వీళ్ళు మారరు. మీరు ఒకసారి గమనించండి, ఈ చెత్త ఏందంతా ఇలాంటి, అంటే నేను ఒక గ్రామంలో చూశాను. ఒక గ్రామంలో ఏమైందంటే వాళ్ళు చెరువు పక్కన మలమూత్రాలు ఎవరైతే చేస్తారో చేసిన వాళ్ళకు ఫైన్ అని పెట్టారు. ఆ తర్వాత అక్కడ అలాంటి పద్ధతి అనేది జరగలేదు. ప్రభుత్వాలు కూడా వెంటనే చర్యలు తీసుకొని ఇలాంటి పరిస్థితి రాకుండా వాళ్ళకు ఫైన్లు వేయడమా, లేకపోతే ఇక్కడ చెత్త డబ్బాలు పెట్టడమా, లేకపోతే మున్సిపాలిటీ సిబ్బందితోటైనా క్లీన్ చేయడమా, లేకపోతే వాళ్ళు ఎవరు చేయకపోనియండి, నేను వస్తాను మీతో పాటు, అందరం కలిసి చేద్దాం రండి. నాకెందుకంటే నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఈ పరిస్థితి చూస్తుంటే. గోదావరి నదిని నా మనసు అసలు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మనం హిందువులమై ఉండి గోదావరి నదిలో ఎన్నో పూజలు చేసుకుంటాం, ఎంతో పవిత్రంగా చూస్తాం, కానీ దీన్ని ఖచ్చితంగా క్లీన్ చేసుకొని చాలా నీట్గా మనం వాడుకోవాలి. ఎందుకంటే ఈ గోదావరి వాటర్ ఈరోజు మనకు ప్రతి ఒక్కరికి కూడా తాగడానికి రావడం జరుగుతుంది. ఈ గోదావరి వాటరే ఈరోజు మనం తాగుతున్నాము, ఇదే గోదావరి వాటర్తో స్నానం చేస్తున్నాము, ఇదే గోదావరి వాటర్ మన పంట పొలాలకు, అదేవిధంగా ఇదే గోదావరి వాటర్ను మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్వహించి ఎన్నో లక్షల ఎకరాల పంటలకు ఇదే నీరును అందించడం జరిగింది.